లక్ష్మి కళతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించి. హలో గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే సప్త శనివారాల వ్రతం చేస్తున్నారు మా అత్తయ్య మావయ్య. సో దానికోసం అయితే మార్నింగ్ 5కి లేచాను నేనైతే. ఇల్లు గుమ్మాలన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసుకొని బాత్ చేసి, తర్వాత ఫస్ట్ మన ఇంట్లోనే దేవుడి గదిలో పూజ చేసేసుకొని తర్వాత తులసి చెట్టుకి పూజ చేసుకోవాలి ఉంటే. నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదాలు, పిండి దీపాలు అవన్నీ రెడీ చేస్తున్నారు చూడండి. కొంచెం బెల్లం తీసుకొని ఒక బౌల్లో కొంచెం తీసుకోవాలి. ఏంటంటే అవి పిండి దీపాలు ఉంటాయి కదా, అవి రెడీ చేసుకోవడానికి వడపప్పు పానకం గ్లాస్లో రెడీ చేశారు. పక్కన చిమ్మిడి లడ్లు అంటే నువ్వుల లడ్లు చేస్తున్నారు. స్వామివారికి ఏడం కంటే ఇష్టం కాబట్టి ఏవైనా ఏడేడని పెడతారు ఇష్టంగా. ఇప్పుడు అవి అయితే రెడీ చేస్తున్నారు. 7 నువ్వుల లడ్లు అండ్ ఒక 7 ఇవి ఉంటాయి కదా మనకు పిండి దీపాలు. ఈలోగా బయట మా మామయ్య కొంచెం క్లీన్ చేసి అక్కడే పూజ చేసుకుంటారు టీపాయ్ మీద. సో మామయ్య అక్కడ క్లీన్ చేస్తున్నారు. ఈలోపు అత్తయ్య ఇక్కడ నువ్వుల లడ్లు చేసేసారు. మనం ఒక పీట తీసుకుంటాం కదా, పీట మీద స్వామివారిని పటం పెట్టుకోవడానికి ఫస్ట్ ముగ్గేసి దాని మీద పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక టవల్ లాంటిది ఏదైనా వేసేసి పెట్టుకోవాలి రెడీగా. నెక్స్ట్ పూజకు సంబంధించినవి అన్నీ మనం రెడీగా ముందే అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ పూజ మధ్యలో లెగిచి అటు తిరగకుండా ఒకే చోట ఉండి పూజ బాగా చేసుకోవచ్చు నీట్గా. మనం అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అటు ఇటు తిరుగుతా అంటే ఒకసారి పూలు మర్చిపోవడం, ఒకసారి కొబ్బరికాయ మర్చిపోవడం, ఇలాంటివి లేకుండా ముందే మనకి పూజకి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకో, మనం పూజ చేసుకునే టైంకి ఏది అవసరమైతే వెంటనే పక్కన తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. అవే ఎక్కడో దూరంగా పెట్టేసి మర్చిపోయామనుకో మళ్ళీ లెగవాలి, వెళ్ళి తీసుకోవాలి, ఇదంతా రిస్క్. మనకి పూజ కూడా మధ్యలో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి పిండి దీపాలండి. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అంట. పిండి దీపాలు ఎలా చేస్తారంటే ఫస్ట్ మన రైస్ పౌడర్ ఉంటుంది కదా, రైస్ పౌడర్ తీసుకొని ఒక బనానా తీసుకొని కొంచెం బెల్లం, ఇందాక ఒక బౌల్లో పెట్టారు కదా, ఆవు పాలు అవన్నీ కలిపేసి మనం ముద్దలా రెడీ చేసుకొని 7 దీపాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అత్తయ్య వచ్చేసి పంచామృతాలు కలుపుతున్నారు. పంచామృతాలు ఏమేమి కలిపారంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్ళు కలిపి పంచామృతాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు. అదండి. పీట మీద 2 వరుసలుగా బియ్యము, పసుపు, కుంకుమ వేసి దానిపైన స్వామివారి పటం పెట్టుకుంటారు. ప్లెయిన్గా పెట్టకూడదంట. బియ్యము అంటే మనకి అవైలబుల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, బియ్యము, గోధుమలో సంథింగ్. ఆ తర్వాత స్వామివారి చిత్రపటానికి బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చిత్రపటం తీసుకునే ముందు మనకు ఎలాంటి చిత్రపటం తీసుకోవాలంటే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి 2 కలిసి ఉన్న చిత్రపటమే తీసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేయాలి కాబట్టి విడివిడిగా కాకుండా కలిపి ఉన్న చిత్రపటం తీసుకుంటే బెటర్. నెక్స్ట్ స్వామివారికి దీపాలు రెడీ చేశారు అత్తయ్య. అంటే పిండి దీపాలు కదా, నార్మల్గా స్వామివారికి ఫస్ట్ పిండి దీపాలు లాస్ట్లో వెలిగించుకోవచ్చు, ఫస్ట్లో వెలిగించుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా నార్మల్గా ఫస్ట్ దీపం వెలిగించాలి కదా, ఆ దీపంలో 3 ఒత్తులు వేయచ్చు, లేదంటే 3 ఒత్తులు కలిపి 1 ఒత్తిలాగా కూడా వేసుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసే ముందు మనం ముట్టించుకోవాల్సింది, అదే వెలిగించుకోవాలి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలకి రెడీ చేశారు బౌల్లో. నెక్స్ట్ అన్నిటికీ మనం పిండి దీపాలు చేసుకుంటాం కదా, పిండి దీపాలనే కదా మనం ప్రసాదాలు చేసుకునేవి కానీ, కలశం కుండ కానీ ప్రతి దానికి నామాలు పెట్టుకుంటే చాలా. నెక్స్ట్ ఇక్కడైతే అక్షింతలు రెడీ చేస్తున్నారు. అక్షింతలు కూడా ఆవు నెయ్యి, పసుపు వేసి చేసుకుంటే మంచిది. అక్కడేమో కలశం కుండ రెడీ చేస్తున్నారు. కలశం కుండకి మనం నామాలు పొట్టేసి చుట్టూ అది ఫ్లవర్ లాంటిది కట్టేసి చామంతి పువ్వు లేదంటే తమలపాకును మడిచి కడతాం కదా, అలాగా. కలశంలో ఏమేమి వేయాలంటే కొంచెం వాటరు, 1 రూపాయి బిళ్ళ, అక్షింతలు, పసుపు, కుంకుమ వేస్తే చాలు. కలశం పెట్టుకోవటానికి కూడా కింద మనం తమలపాకు పెట్టేసి దాని మీద కూడా పసుపు, కుంకుమ, ఇవి అక్షింతలు వేసేసి కలశం పెడితే మంచిది.
కలశంలో 3 తమలపాకులు ఉంటే తమలపాకులు, లేదంటే మామిడాకులు ఉంటే మామిడాకులని పెట్టుకోవచ్చు. కొబ్బరి బొండం కూడా నామం పెట్టేసి బొట్టు పెట్టుకుంటే మంచిది. ఈ వ్రతం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలండి ఫస్ట్. ఎందుకంటే అంటే మనం 5కి అలా లెగవాలి. లెగిచ్చి అన్నీ రెడీ చేసుకునేసరికి 1 అవర్ పడుతుంది. పూజ ఒక 1 అవర్ పడుతుంది. చాలా ఓపికగా కూర్చోవాలి. మనం పూజ చేసే ముందు ఫస్ట్ గణేషునికి పూజ చేసుకోవాలి. అంటే మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి చేసుకోవచ్చు, లేదంటే పసుపు ముద్దతో రెడీ చేసుకోవచ్చు. ఏ పూజ చేసినా కానీ, ఎంత పెద్ద పూజ అయినా, ఎంత చిన్న పూజ అయినా కానీ ఫస్ట్ వినాయకునికి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అష్టోత్తరశతనామబలి ప్రారంభ. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వయమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురానిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం గణేషుని పూజ, స్వామివారికి అభిషేకం 2 చేసాం కదా. అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ అలంకరించుకొని ఇప్పుడు స్వామివారికి పూజ చేసుకోవాలి మనం. నెక్స్ట్ స్వామివారికి ప్రసాదాలండి. చెప్పాను కదా, నువ్వుల లడ్లు, వడపప్పు, సలివిడి, పానకం, నల్ల ద్రాక్షాలు, 7 అరటిపండ్లు. స్వామివారికి ఏవైనా 7 అంటే ఇష్టం కాబట్టి మనం ప్రతిదీ 7 అంకెలాగా పెట్టుకుంటే మంచిది. ఇది పిండి దీపాలు. 7 శనివారాల వ్రతం బుక్ దొరుకుతుందండి. అందులో మనకు వివరంగా ఉంటుంది. ఆ బుక్ ఒకటి తీసుకున్నారంటే ఈజీగా ఉంటుంది మనకు ప్రాసెస్. లాస్ట్గా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. మహర్షులందరితో త్రిమూర్తుల్లో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే పూజనీయుడు, గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవ, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలుపెట్టాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను పూజ అంతా అయిపోయాక 7 శనివారాల వ్రతం కథ ఉంటుందండి. చాలా బాగుంటుంది, వింటే మంచిది. వినండి, ప్రతి ఒక్కళ్ళు వినండి, పర్లేదు ఓపిక తెచ్చుకొని వినండి. గైస్, ఉదయం చేసిన 7 శనివారాల వ్రతం చూసాం కదా. ఇప్పుడు ఈవినింగ్ ఎలా చేస్తున్నారో అది కూడా చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ లాగే పూజ చేసుకోవాలి. ఫస్ట్ మన దేవుడి గదిలో మనం పూజ
పూజ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుంటే తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి పూజ స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ స్వామివారి కోసం ప్రసాదం ఇది. స్వామివారికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అంట. సో ఈవినింగ్ మన ఓపిక అండి. ఇంకా మీకు నచ్చిన ఐటెం చేసి పెట్టుకోవచ్చు. మా అత్తయ్య అయితే బూందీ లడ్డు చేశారు. లడ్లు కూడా 7 చేసుకోవాలి, ఎందుకంటే స్వామివారికి 7 కంటే ఇష్టం కాబట్టి అన్నీ 7 అని చేసుకుంటారు. ఉదయం మనం నువ్వుల లడ్లు కూడా 7 చేసుకున్నాం చూడండి. శనివారాలు వ్రతం చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే ఉదయం 5కి లేస్తాం కదా, లేచిన దగ్గర నుంచి పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత 1 గంట పూజలో ఓపికగా కూర్చొని పూజ చేసుకోవాలా. ఇంకా అప్పటి నుంచి మనం ఉపవాసం ఉండాలి. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకునేదాకా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ స్వామివారికి ప్రసాదం లడ్డులు లాంటివి రెడీ చేసుకోవాలి ఓపికగా కూర్చొని. ఈలోపు మనం అంటే లిక్విడ్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్స్, మంచం మీద కూర్చోవటం కానీ నిద్రపోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే నిష్టగా చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి పూజ కదా. సో అది గాయస్, చూడండి, ఫుల్ వీడియో చూడండి, బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.